అది జరుగుద్దా, జరిగితే ఏంటి, జరగకపోతే ఏంటి? సాదిక్ సార్ ఎట్లాంటి పరిణామాలు చూడొచ్చు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణ రతనాల వీణనే కాదు, తెలంగాణ గాయాల వీణ. గాయాలే కాదు, తెలంగాణ ఒక ఆత్మాభిమాన పోరాటం, ఒక సెల్ఫ్ రెస్పెక్టెడ్. మనము ఒక 4 రోజులు పస్తులు ఉన్నామంటూ ఉంటాం, 4 రోజులు తిండి తినకుండా ఉన్నామంటూ ఉంటాం, కావాలంటే చచ్చిపోతాం. కానీ తెలంగాణ పోరాటం గురించి మాట్లాడితే మనం భరించలేమండి. అది ఎవ్వరు భరించదు. తెలంగాణ సమాజం భరించదండి. తెలంగాణ సమాజం భరించదు. తెలంగాణ ఇంతకుముందు మన మిత్రులు కాంబోజ్ గారు చెప్పినట్టు అది ఒక పౌరుషం, ఒక ఉద్వేగం. తెలంగాణ ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ను ఏ రాజకీయ పార్టీ కూడా పట్టుకోలేదు. అది ఏ రాజకీయ పార్టీలకు అతీతమైన ఎమోషన్. అది పార్టీలకు అతీతమైన ఎమోషన్. అది 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 విధానాలకు అతీతం. ఆ రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ ద్వారా రాజ్యాంగ పరిధిలోకి వెళ్ళి ఉబికి పైకి వచ్చిన తెలంగాణ. కాబట్టి ఆ తెలంగాణ గురించి మాట్లాడే అర్హత ఎవరికి ఉంటుందండి? ఏ పార్టీకి ఉంటుంది? అందుకోసమని క్షమాపణ చెప్పుకుందాం. తప్పు జరిగిందని మీరు మాట్లాడాలి. క్షమాపణ ఏమంటున్నారంటే, రామచంద్రరావు ఏమంటున్నారంటే దాన్ని భూతద్దంలో పెట్టాల్సినటువంటి అవసరం ఏం లేదు అని ఇప్పుడు రామరెడ్డి గారు ఏదన్నారో రామచంద్రరావు గారు అదే అంటున్నారు. దీన్ని భూతద్దంలో పెట్టకండి, వక్రీకరిస్తున్నారని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. చిన్న సెకండ్ సార్ ప్లీజ్. శ్రీకాంత్ సార్, ఇప్పుడు తెలంగాణ పౌరుషం ఎట్లుంటుందంటే 140 స్పీడ్ లో శతాబ్ది ఎక్స్ప్రెస్ వచ్చి వరంగల్లో ఒక స్వర్ణ ఎట్లా పోటీ పడ్డదో అంత స్పీడ్ ఉంటుంది సార్. ఇక్కడ అంత బాధ ఉంటది. ఉట్టిగానే అంటే రాదు. ఏదో కర్ణాటకలో పుట్టిన వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, మోడీకి సపోర్ట్ చేస్తాం, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాం అనేది ఈ గడ్డ మీద పుట్టిన ఎవరికి ఉండదు. పార్టీలు వేరు, తెలంగాణ అంశం వేరు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ అన్ని అగర్ నైలియేతో చీల్చుకే లేంగి అన్నాం తెలంగాణ. అగర్ నైలియేతో చీల్చుకే లేంగి అన్నాం తెలంగాణ. అది గుర్తుపెట్టుకొని మన రాజకీయ అంశాలు, నా పార్టీ సిద్ధాంతం నేను ఒకటి చెప్తా. ఎవరి పార్టీ సిద్ధాంతాలు వాళ్ళు చెప్తారు. ఒక జర్నలిస్ట్ అభియోగం ఏముందని చెప్తారు. ఒక మేధావిగా, ఒక విశ్లేషకుని వాళ్ళు చెప్తారు. కానీ పతాకం అదే మోడీని పొగడడం, అదే ఇతర వ్యక్తులను పొగడం అనేది ఒక నాయకునిగా ఉన్న లక్షణాలు పనిచేయవు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణకు సపరేట్ స్థానం ఉంటది. ఇక్కడ ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నంత సాహిత్యం కానీ, ఇక్కడ జానపదాలు కానీ, ఇక్కడ కళలు కానీ, ఇక్కడ మావోయిజం కానీ, ఇక్కడ ఉన్న విప్లవ పార్టీలు కానీ ఎక్కడ ఉండవు. అంటే ఏమన్నా అంటే అందరు ఒక్కడేసారి ఇట్లా పావును, మన చీమలు పావును అన్నట్టు అంటారు. మరి రామరెడ్డి గారు ఎందుకో ఈ టాపిక్ ను పక్కదారి పట్టడం కోసం, లేకపోతే విన్నపం ఏంటంటే మీరు పార్లమెంటు ఉభయ సభల్లో జరిగిన చర్చలో మీరు సారీ చెప్పాల్సిందే, మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పకపోతే ఆ స్థాయిలో ఆ టైం వచ్చినప్పుడు కర్ణాటక నాలాంటలు పోయినప్పుడు, ఢిల్లీకి పోయినప్పుడు ఆయన మీద చెప్పులు వేయడమో, లేదా అంగీలు చింపడమో, బట్టలు చింపడమో జరగాల్సిన విషయాలు రాజకీయంగా ఈ రోజు ఒక స్తబ్దత ఉండొచ్చు, కానీ రేపు విప్లవం లేస్తాయి. మీకు అర్థం కావట్లేదు. తెలంగాణ రాష్ట్ర విభజన నిర్ణయం జూలై 2013లో జరిగినాక, ఏఐసిసి తీర్మానంలో జరిగినాక తర్వాత వచ్చిన మార్పులు, విభజన చట్టం చేర్పుల విషయంలో చూసి విద్యాసాగర్ రావు వీళ్ళంతా పోయి విభజన కోరుతున్నాం, కానీ తెలంగాణకి ఇంత అన్యాయం చేసంగా ఇది ఏ విధంగా ఇవి జరుగుతున్నాయి, వీటిని మీరు ఎదుర్కోవాలని నేషనల్ లీడర్ అడిగినప్పుడు అక్కడ శక్తులు బలంగా ఉన్నాయి. మనం కాంగ్రెస్ బిల్లు పెడితే మనం సమర్థిస్తాం తెలంగాణను, మనం తెలంగాణ బిల్లు పెడితే కాంగ్రెస్ సమర్థించదు. ఈ పరిస్థితి దాపితే మనకు తెలంగాణ రాదు. తప్పులు జరుగుతున్నాయి. రాష్ట్ర ఏర్పాటు ముఖ్యమంటే అవును, నష్టం జరిగినా, అన్యాయం జరిగినా రాష్ట్ర ఏర్పాటు ముఖ్యమని ఒప్పుకున్నాం. ఆ నష్టం తీరునే విమర్శిస్తున్నాం, తప్పులనే విమర్శిస్తున్నాం తప్ప రాష్ట్ర ఏర్పాటును ఏ బీజేపీ నాయకుడు ఎప్పుడు విమర్శించలే. ఆ విభజన తీరును మాత్రం నేనేమంటున్నా రాష్ట్ర ఏర్పాటును ఏ బీజేపీ నాయకుడు విమర్శించారు. రైట్, నేనేమంటున్నా బట్ రామరెడ్డి గారు, రాష్ట్ర విభజనను ఏ బీజేపీ నాయకుడు విమర్శించారు, రాష్ట్రంలో విమర్శించారు. బట్ కేంద్రంలో మాత్రం తలుపులు పెట్టి ఇచ్చారంటారు. కేంద్రంలో మాత్రం పాకిస్తాన్ తో పోలుస్తారు. కేంద్రంలోనేమో నిధులు రావు. మరి కొట్లాడండి సార్, కొట్లాడండి. 14 ఏళ్ళ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నుంచి కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ఒక ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్రాన్ని బ్రిటిష్ వాళ్ళు పాకిస్తాన్ విడదీసినట్టు తెలంగాణను విడదీసినట్టు పాకిస్తాన్తో కంపేర్ చేస్తే ఈరోజు తెలంగాణ మొత్తం అగ్గి మీద గుగ్గులవుతుంది. ఇదే పార్లమెంట్ సభలో తేజస్వి సూర్య ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి తెలంగాణ మొత్తం డిమాండ్ చేస్తోంది.
మీరు హాస్యాస్పదంగా నవ్వినా ఇది ఖచ్చితంగా జరగాల్సిందే. ఇది జరగాల్సిందే. దిస్ ద డిమాండ్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఇస్ డిమాండ్ ఆఫ్ తెలంగాణ. రెచ్చగొట్టడం నో నో కాదండి. మీ నవ్వులు రెచ్చగొడుతున్నాయి. నో ఐఎమ్ సారీ. రామరెడ్డి గారు